నమస్కారం. తాడేపల్లిగూడెంలో గల ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఏపీ ఎన్ఐటి క్యాంపస్లోని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2020-24 బ్యాచ్కు సంబంధించి బీటెక్ 4 ఏళ్ల కోర్సు పూర్తి చేసుకున్న మొత్తం 527 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వీరిలో 405 మంది బాలురు, 122 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు 2 ఏళ్ల ఎంటెక్ కోర్సు పూర్తి చేసిన 15 మందికి రీసెర్చ్ స్టూడెంట్స్ 25 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు. సంస్థలో మొత్తం 8 కోర్సులు నిర్వహిస్తుండగా వాటిలో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున 8 మందికి, బ్యాచ్ వారీగా అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థికి ఇన్స్టిట్యూట్ తరపున గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, ఐఐటి అల్యూమినీ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి శర్మ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి అధ్యక్షతన వహించారు. రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కార పెండింగ్ అర్జీలను ఈ నెల 19వ తేదీలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీకృత కుల ధృవపత్రాలు, సిసిఆర్సి కార్డులు, ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ జాబితా తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. మండల స్థాయిలో ప్రతి నెల 4వ శనివారం పౌర హక్కుల సేవా రోజు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే వచ్చే నెలలో ఎస్సీ ఎస్టీ కమిటీ జిల్లా పర్యటన నేపథ్యంలో పెండింగ్ అట్రాసిటీ కేసులు పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ చినరాములు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ముక్కామల గ్రామ శివారు ముత్యాలవారి పాలెంలో ఆర్ఓ ప్లాంట్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వారిపాలెంలో మంచిరెడ్డి ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి శ్రీనివాస ఇంజనీరింగ్ సొల్యూషన్స్ వారు ముందుకు రావటం, అలాగే వారు ఈ గ్రామస్తులే కూడా, అలాగే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ప్రారంభకులుగా మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఇచ్చేశారు. మరి ముందుగా ముత్యాలవారిపాలెం గ్రామస్తులకి, అట్లాగే ఈ మండలాన్ని నుంచి వచ్చినటువంటి పెద్దలకి, అందరికీ, నాయకులకి, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ గ్రామానికి చక్కగా వారి కుటుంబం తరఫున, వారి కంపెనీ తరఫున మంచినీటి శుద్ధి ప్లాంట్ని, ఆర్ఓ ప్లాంట్ని అందించడం, ఈ గ్రామంలో మంచినీటి సమస్యను తీర్చాలని, అది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితోటి చేశామని చెప్పారు. చాలా సంతోషం. ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా అండదండలుగా ఉన్నందుకు, అలాగే మన నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక సమస్యను పరిష్కరించడానికి మీ వంతు సహకారం చేసినందుకు మరి మన నియోజకవర్గం తరఫున, పెద్దల తరఫున కూడా మీకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు అతికాల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు వేండ్ర వెంకట రామమూర్తి, గ్రామ ఉప సర్పంచ్ కాళదాస్ వీరేష్ బాబు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఈ పథక రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రాయితీతో అందించే సోలార్ ప్యానెల్ను గృహ వినియోగదారులు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చని అన్నారు. దీనికి అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీఎస్ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రవికుమార్, డిఆర్ఏడి ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ శివశంకర్ ప్రసాద్లు పాల్గొన్నారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్య ఘటనను నిరసిస్తూ సకనేటిపల్లి మండలంలోని సకనేటిపల్లి రామేశ్వరం మోరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 3 తూముల వద్ద ప్రధాన రహదారిపై మానవహారం ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఏ మహిళకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సకనేటిపల్లి తహసీల్దార్, మండల అధికారి కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి ఆయా అధికారులకు మెమరాండం సమర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ఏ పూర్ణచంద్ర కుమార్, సిహెచ్ దుర్గ కావ్య, సూపర్వైజర్లు, స్టాఫ్, నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసీ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సిహెచ్ఓలు, ఏఎన్ఎంఎల్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, నియోజకవర్గ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తన వ్యక్తిగత బాధ్యతలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను గత 32 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 6 సార్లు శాసనసభకు పోటీ చేసి 3 సార్లు గెలుపొందానని అన్నారు. ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను. మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు. ఆ విషయం ఒకటి ప్రకటించడానికి. రెండవ అంశం, నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను. పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో గోవింద నామస్మరణలు మారుమోగాయి. శ్రావణ మాసం, అందులోనూ శనివారం శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ముందుగా యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే పవిత్రోత్సవాలు ప్రారంభం కావడంతో నిత్య కళ్యాణాలు రద్దు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో విలీనమయ్యాక భారీగా పెరిగిన ఆర్థిక లావాదేవీలు. భీమవరం ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించి స్పష్టం చేసిన సంస్థ ఎండీ సత్యనారాయణరాజు. భీమవరంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేసిన గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్. అభినందించిన ఎమ్మెల్యే పులపర్తి. క్యాన్సర్ వ్యాధి కదలికలను సకాలంలో కనుగొన్నప్పుడే తప్పనున్న ప్రాణహాని. తణుకు సదస్సులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. కలకత్తా వైద్యురాలు హత్యకు వ్యతిరేకంగా తణుకు డాక్టర్ల నిరసన ర్యాలీలు. సంఘీభావం ప్రకటించిన వైద్య సిబ్బంది, నర్సింగ్ స్కూల్ విద్యార్థులు. స్తంభించిన వైద్య సేవలు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంట ఉన్న టీడీపీ ఇన్ఛార్జి వలవల. కలకత్తా వైద్యురాలు హత్యకు నిరసనగా తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో సేవలను నిలిపివేసిన డాక్టర్లు. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు. ఈ నెల 19వ తేదీలోగా ప్రజా సమస్యల పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పెరవలి మండలం ముత్యాలవారిపాలెంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. సూర్య ఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో మార్మరోగున గోవింద నామస్మరణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.